హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి కిచెన్స్. టుడే స్పెషల్ పాలక్ పన్నీర్ మసాలా రెసిపీ. ముందుగా 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని పాలకూరని వాష్ చేసుకొని ఈ ప్యాన్లో వేసుకోవాలి. పాలకూరని ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఇందులో వాటరు ఆయిల్ ఏమీ వేయకుండానే వేడి చేయాలి. ఇందులోనే వాటర్ ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇట్లా ఫ్రై అయిన తర్వాత చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక 2 టమోటాలు, 2 ఆనియన్స్, ఒక 4 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి కట్ చేసుకొని ఉంచుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఆనియన్స్ మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి టమోటా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం వీటన్నింటినీ వేసి మిక్సీ పట్టుకోవాలి. అదేవిధంగా ముందుగా ఫ్రై చేసుకున్న పాలకూరని అందులోనే కొద్దిగా జీడిపప్పు, వాష్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీరని వేసి మిక్సీ చేసుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడైన తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలానే కొద్దిగా బటర్ వేసుకోవాలి. బటర్ ప్లేస్లో నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు, మీ ఆప్షనల్ అండి. ఇప్పుడు కొద్దిగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇలా బాగా మిక్స్ చేస్తూ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇందులో 1 స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలానే 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. కొద్దిగా కారం పొడి వేసుకోవాలి. ఇప్పుడు అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని
ఇలా ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత పాలకూర పేస్ట్గా చేసుకున్నాం కదా, అది ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు అంతటిని మిక్స్ చేయాలి. ఇలా కలుపుతూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు వేసాం కదా, అడుగు అంటకుండా కొద్దిగా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. 3 మినిట్స్ ఫ్రై చేయాలి. ఇప్పుడు పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి వేడైన తర్వాత పన్నీర్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొన్నింటిని వేసి ఫ్రై చేయాలి. మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేసుకున్నా. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఇంకొక వైపు ఫ్రై చేయాలి. ఇలా 3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం. ఇప్పుడు వేయించి పెట్టుకున్న పన్నీర్ని ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా పన్నీర్కి పట్టే విధంగా మిక్స్ చేస్తూ మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. ఇలా ఒక 3-4 మినిట్స్ బాగా ఉడికించుకోండి. అంతే అండి, పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్టే. అంతే ఫ్రెండ్స్, వేడి వేడి పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.